హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనందరం కూడా ఆన్లైన్లో చాలా షాపింగ్ చేస్తూ ఉంటాం. కొన్ని వెబ్సైట్లు అంటే ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫ్లిప్కార్ట్, అలాగే అమెజాన్, ఇలాంటి వాటిలో అయితే బ్రహ్మాండంగా మనం షాపింగ్ చేస్తుంటాం విత్ కాన్ఫిడెన్స్. కానీ కొన్ని వెబ్సైట్లో మనము ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే భయపడుతూ ఉంటాం. రీజన్ ఏంటంటే ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ట్రస్టెడ్, ఆల్రెడీ సెక్యూర్డ్ అయినా కానీ ప్రోడక్ట్ మన దాకా డెలివరీ అవుతుందా కాదా, ఒకవేళ ప్రోడక్ట్ డెలివరీ అయినా కానీ వాళ్ళు కరెక్ట్ ప్రోడక్ట్ని డెలివరీ ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ ప్రోడక్ట్ ఏదైనా డిఫెక్ట్ ఉంటే మళ్ళీ తిరిగి వీళ్ళు రిటర్న్ చేయొచ్చా, అలాగే తిరిగి మన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తిరిగి మన అకౌంట్లోకి వస్తుందా రాదా అని చాలా రకాలుగా మనం బాధపడుతూ ఉంటాం. ఈవెన్ మనం కొన్ని వెబ్సైట్స్లో అద్భుతమైన ప్రొడక్ట్స్ చూస్తుంటాం, కానీ వాటిని ఆర్డర్ చేయాలి అన్నట్లయితే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ AliExpress.com, అలాగే Alibaba.com, అలాగే చాలా వెబ్సైట్లలో కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ వాటిని మనం ఆర్డర్ చేయలేకపోతుంటాం. రీజన్ ఏంటి అంటే ఒకవేళ ప్రోడక్ట్ మిస్ మ్యాచ్ అయినా, లేదా ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా, లేదా ప్రోడక్ట్ మనకి డెలివరీ కాకపోయినా మన అమౌంట్ మళ్ళీ తిరిగి రిఫండ్ కాదేమో అన్న భయం. సో ఇలాంటి వాటన్నిటికీ స్వస్తి చెప్తూ మనకి కంప్లీట్లీ ఒక వెబ్సైట్ ఉండడం జరిగింది, అదే పేపాల్. ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్లీ అసలు పేపాల్ అంటే ఏంటి, ఈ పేపాల్ అకౌంట్ ఎలా వర్క్ చేస్తూ ఉంటుంది, ఈ పేపాల్ మనీ ట్రాన్స్ఫర్ అంటే మనం ఎవరికన్నా పంపించాలనుకున్నా లేదా మనం ఎవరన్నా తీసుకోవాలనుకున్నా కానీ ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ డెప్త్గా ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ది షో. మొదటిగా అసలు ఈ పేపాల్ వల్ల మనకు వచ్చినటువంటి లాభాలు ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో ఏదన్నా ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తున్నారు. ప్రోడక్ట్ మీకు డెలివరీ అయింది, అది డ్యామేజ్ వచ్చింది, లేదంటే కనుక ప్రోడక్ట్ మిస్ మ్యాచ్ అయింది, అంటే మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఒకటి, మీకు ఇంటికి వచ్చినటువంటి ప్రోడక్ట్ ఒకటి. వెంటనే మీరు ఏం చేస్తారు, జస్ట్ రిటర్న్ కొడతారు. ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ వచ్చి మన దగ్గర ఆ ఐటెంని పికప్ చేసుకొని తిరిగి మనకి కొత్త ప్రోడక్ట్ అంటే కొత్త ప్రోడక్ట్, లేదు అన్నట్లయితే మన అమౌంట్ ఏదైతే మనం వాటికి పే చేసామో ఆ అమౌంట్ ఏదైతే ఉందో మనకి తిరిగి రిఫండ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా మనము ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ ఈ రెండు కూడా మనకి ఇండియాలో వాళ్ళ కస్టమర్ కేర్ని పెట్టి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఆల్సో డైరెక్ట్లీ మనం కస్టమర్ కేర్ ప్రతినిధులతో మాట్లాడుకునేటువంటి సదుపాయాన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ కొన్ని ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ లైక్ Alibaba.com లేదా AliExpress.com లేదా some X, some Y, some Z ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా కంప్లీట్లీ వీళ్ళకి ఏ విధమైనటువంటి కస్టమర్ కేర్ కానీ లేదా కస్టమర్ సపోర్టివిటీ కానీ ఉండడం చాలా తక్కువ. లేదా మేబీ వాళ్ళు ఒకవేళ కస్టమర్ సపోర్ట్ ఉన్నా కానీ వీళ్ళు త్వరగా మనకి రెస్పాండ్ అయితే కారు. సో ఇలాంటి వాటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే కంప్లీట్లీ మనకి పేపాల్ అనే చెప్పచ్చు. అంటే ఈవెన్ లోకల్ వెబ్సైట్లో మీరు ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్ చేస్తున్నారో అంతే సులువుగా ఈ పేపాల్ సహాయంతో ఇంటర్నేషనల్గా ఎనీ వెబ్సైట్లో మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా ఒక ఇంటర్నేషనల్ వెబ్సైట్కి వెళ్ళి ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో పేపాల్ వెరిఫైడా కాదా అనేది వెరిఫై చేసుకోండి. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనము అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాటిలో చూసామన్నట్లయితే ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్అవుట్ చేసే టైంలో మనకి వీసా, మాస్ట్రో అని చెప్పి ఎలా అయితే ఉంటుందో అలా కంప్లీట్లీ పేపాల్ అని ఉండడం జరుగుతుంది. సో మీరు ఇంటర్నేషనల్ వెబ్సైట్లో షాపింగ్ చేస్తున్నప్పుడు వైల్ చెక్అవుట్ అంటే మీరు ఆర్డర్ చేశారు, మీరు పేమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు కంప్లీట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే అక్కడ వీసా, మాస్ట్రోకి బదులుగా పేపాల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పేపాల్ అని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మీకు ఈ పేపాల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు లోకల్గా మనము ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు మనం ఏ బ్యాంక్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ బ్యాంక్కి సంబంధించినటువంటి గేట్వేకి రీడైరెక్ట్ అయినట్లుగా ఇక్కడ పేపాల్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కంప్లీట్లీ PayPal.com అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా మీరు ఒక అకౌంట్కి సైన్అప్ కావాలి. ఈ సైన్అప్ అయిన తర్వాత మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్, అలాగే కంప్లీట్లీ మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేపాల్ అకౌంట్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రైమరీ సోర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని షాపింగ్ చేసిన తర్వాత ఇది ఏ అకౌంట్లో నుంచి డెబిట్ అవ్వాలి, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అనేది కూడా సోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్లీ ఈ వెబ్సైట్లో ఎన్క్రిప్షన్లో అంటే మనం సేవ్ చేసేటువంటి డీటెయిల్స్ కూడా కంప్లీట్లీ పేపాల్కి సంబంధించినటువంటి కంపెనీ కానీ లేదా పేపాల్కి సంబంధించినటువంటి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ కానీ చూడరు. సో కంప్లీట్లీ ఈ పేపాల్లో మనం స్టోర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్లో షాపింగ్ చేస్తున్నారు, అందులో చెక్అవుట్ అప్పుడు మీరు పేపాల్ సెలెక్ట్ చేసుకున్నారు, జస్ట్ పేపాల్ వాళ్ళకి పే చేస్తుంది కానీ పేపాల్ మీ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళతోటి షేర్ చేయదు. అంటే ఈవెన్ మీ క్రెడిట్ లేదా డెబిట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఐడి పాస్వర్డ్స్ థర్డ్ పార్టీకి షేర్ అవ్వడం అయితే జరగదు. సో దీనివల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే కంప్లీట్లీ మన డెబిట్ లేదా క్రెడిట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ హ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు చాలా 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 తక్కువ. ఇకపోతే మీరు ఏదైనా ఒక ఇంటర్నేషనల్ వెబ్సైట్లో షాపింగ్ చేస్తున్నారు. జనరల్గా మనం ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో ఏ విధంగా అయితే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్అవుట్ చేస్తామో అలాగే చెక్అవుట్ చేస్తాం. చెక్అవుట్ టైంలో పేమెంట్ మోడ్ వచ్చేటప్పటికే జనరల్గా మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏమని అడుగుతుంటుంది, జనరల్గా మీరు దేంతో పే చేయాలనుకుంటున్నారు, వీసా కార్డా, మాస్టర్ కార్డా లేదా క్రెడిట్ కార్డా లేదా డెబిట్ కార్డా లేదా కంప్లీట్లీ మీకు బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ కార్డా అని చెప్పి మనకి ఎలా అయితే అడుగుతుందో అక్కడ కూడా మనకి ఏమవుతుందంటే వీసా లేదా మాస్టర్ లేదా మాస్టర్ అని చెప్పి కంప్లీట్లీ మనకి పేమెంట్ అంటే ఎన్ని రకాల కార్డ్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల కార్డ్స్ డిస్ప్లే చేయడంతో పాటు పక్కన మనకి పేపాల్ అని కూడా రావడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది కంప్లీట్లీ పేపాల్. అంటే డైరెక్ట్గా మన క్రెడిట్ లేదా డెబిట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని థర్డ్ పార్టీ వెబ్సైట్కి డైరెక్ట్గా షేర్ చేయకుండా మనం పేపాల్ ద్వారా మనం పే చేస్తున్నాం అనమాట. అంటే మన అమౌంట్ ఏమో అంటే మీరు చేసినటువంటి ప్రోడక్ట్ షాపింగ్కి సంబంధించినటువంటి అమౌంట్ ఏమో మీ అకౌంట్లో నుంచి కట్ అవుతుంది, కానీ పేపాల్ వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. వాళ్ళకి త్రూ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా అంటే వాళ్ళు కూడా పేపాల్ అకౌంట్ ద్వారా దీన్ని క్లెయిమ్ చేస్తారనమాట. ఇదంతా కంప్లీట్లీ సెక్యూర్డ్ ప్రాసెస్. మన డీటెయిల్స్ కానీ లేదా అవతల షాపర్ డీటెయిల్స్ కానీ ఎక్కడ ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే జరగదు. సో దీనివల్ల మనకి హ్యాకింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అనే చెప్పచ్చు. ఇకపోతే మీరు షాపింగ్ చేశారు, ప్రోడక్ట్ అనేది డెలివరీ కాలేదు, లేదంటే ప్రోడక్ట్ డెలివరీ అయింది కానీ అది డ్యామేజ్ రావడం జరిగింది. సో మళ్ళీ మనం వాళ్ళకి రిటర్న్ రిక్వెస్ట్ పెట్టినా కానీ వాళ్ళు వచ్చి మనకి పికప్ చేసుకోవట్లేదు, లేదా కంపెనీ దగ్గర నుంచి మనకి ఏ విధంగా రెస్పాండ్ కావట్లేదు అని అంటే మన డబ్బులు వేస్ట్ అయినట్లే అనుకుంటే పొరపాటు. జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్, మీ పేపాల్ అకౌంట్లో నుంచి డైరెక్ట్గా ఈ పేపాల్ కస్టమర్ టీమ్కి ఒక డిస్ప్యూట్ రేస్ చేస్తే సరిపోతుంది. లేదు అన్నట్లయితే కనుక ఇంటర్నేషనల్గా వీళ్ళు కంప్లీట్లీ మనకు ఒక కస్టమర్ కేర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా మనం ఆ కస్టమర్ కేర్తో మాట్లాడినా కానీ సో నేను పలానా ట్రాన్సాక్షన్లో నేను పలానా దగ్గర నుంచి ఒక వస్తువు కొన్నాను, అది డ్యామేజ్ వచ్చింది, బట్ నాకు ఇంతవరకు ఆ సెల్లర్ రెస్పాండ్ కాలేదు అంటే కనుక పేపాల్ ఆటోమేటిక్గా మీ ప్రాసెస్ని అంటే మీ తరఫున వాళ్ళతోటి కంప్లీట్లీ ఫైట్ చేసి మీ అమౌంట్ని తిరిగి మీ అకౌంట్లోకి తీసుకొని వస్తుంది పేపాల్ సంస్థ. ఇదంతా కూడా కంప్లీట్లీ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేస్తుంది. అంటే అకౌంట్ సైన్అప్ చేయడానికి మనకు టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈవెన్ మనం పేపాల్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినా కానీ ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళ ఛార్జెస్ అనేది చాలా 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 తక్కువ ఉండడం జరుగుతుంది. సుమారుగా 0.2%, 0.3% మాత్రమే ఉండడం జరుగుతుంది. సో మనం సేఫ్ సైడ్గా కంప్లీట్గా ఇంటర్నేషనల్లో ఏ వెబ్సైట్లో మనకి ఎటువంటి ప్రోడక్ట్ అయినా కానీ పర్చేస్ చేసుకునే సదుపాయం అది కూడా సేఫ్గా పేపాల్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇకపోతే అసలు ఈ పేపాల్ కంపెనీ ఎవరిది, ఈ పేపాల్ ఎంతవరకు సెక్యూర్డ్ అని ఆలోచిస్తుంటే కంప్లీట్లీ ఈ పేపాల్ ఏదైతే ఉందో 1997 ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇది యుఎస్కి సంబంధించినటువంటి కంపెనీ. త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్ వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పేపాల్ అనేది కూడా ఒక చైల్డ్ కంపెనీ. దీని పేరెంట్ కంపెనీ ఏంటా అని ఆలోచిస్తున్నారా? లెట్ మీ టెల్, ఈబే ఇస్ ద పేరెంట్ కంపెనీ. అవునండి, ebay.com అనేటువంటి వెబ్సైట్ అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ కామర్స్ వెబ్సైట్ అయినటువంటి ఈబే అనేటువంటి వెబ్సైట్ యొక్క చైల్డ్ కంపెనీ ఈ పేపాల్ కంపెనీ. ఇకపైన మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ మీరు షాపింగ్ చేయబోయే ముందర ఈ పేపాల్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నిటిని పేపాల్లో ఫిల్ చేసిన తర్వాత చెక్అవుట్ చేసేటప్పుడు పేపాల్ త్రూ చెక్అవుట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అంటే ఒకవేళ ప్రోడక్ట్ మనకి డ్యామేజ్ వచ్చినా, ప్రోడక్ట్ రాకపోయినా, ప్రోడక్ట్ మళ్ళీ రిటర్న్ తీసుకోకపోయినా, ప్రోడక్ట్ మళ్ళీ రిటర్న్ పాలసీకి మ్యాచ్ అయినా కానీ సెల్లర్ మీ రిటర్న్ని యాక్సెప్ట్ చేయకపోయినా, లేదా సెల్లర్ నుంచి ఏదైనా మీకు డిస్ప్యూట్ వచ్చినా కానీ కంప్లీట్లీ పేపాల్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. అండ్ బై ద వే, మీలో ఎవరైనా పేపాల్ అకౌంట్ని యూజ్ చేస్తున్నారా? మీలో ఎంతమందికి పేపాల్ అకౌంట్స్ ఉన్నాయి? అలాగే పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం మీకు తెలుసా? ఒకవేళ తెలియనట్లయితే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో పాటు అన్బాక్సింగ్, వాటి రివ్యూస్, టెక్ న్యూస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.